ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీని గురించి మనము మాట్లాడబోతున్నాం ఇవాళ డిబేట్ లో. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దయాకర్ రావు గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దేవి ప్రసాద్ గారు ఉన్నారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ దయాకర్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో కొత్త జీవో తెచ్చి, ప్రత్యేక జీవో తెచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 42% రిజర్వేషన్ కల్పించాకే అన్నట్లుగానే వెళ్తున్నారా, లేదంటే ప్రతిపక్షాలు కూడా ఆల్రెడీ గట్టిగానే పట్టుబడుతున్నాయి 42% రిజర్వేషన్లు అందరికి అమలు వర్తించేసిన తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసి. సో దాని గురించి ఏమనుకుంటున్నారు? ఆ కోర్టు ఆదేశించిన ప్రకారం 30 లోపు ఎన్నికలు జరగబోతున్నాయా? ఆ రకంగా ప్రణాళికలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? మేడం నమస్తే. నా తోటి మిత్రులు కూడా జాయిన్ అయినందుకు కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోపు ఎలక్షన్ పెట్టాలనేది హైకోర్టు మాకు ఇచ్చినది. దీంట్లో భాగంగా మేము బీసీది చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చేసి ఈ నెలాఖరులోపే వెళ్ళాలని చెప్పేసి జీవో తీసుకొచ్చేసి చేయాలనేది ఆలోచన ఫస్ట్ మా ప్రభుత్వానికి. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిన్న మాకు ప్రభుత్వం చేసిన దాని ప్రకారం నిన్న మొత్తం కలెక్టర్లకు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఇవాళ ఈవినింగ్ వరకు జీవో అంటే పంచాయతీలో ఎట్లా ఏంటి వెరిఫికేషన్ మొత్తం చేసి దాని ప్రకారం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. కలెక్టర్లకి మీటింగ్ పెట్టి దాన్ని ఇవాళ ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది. ఇవాళ దాన్ని వచ్చిన దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతుంది మా ప్రభుత్వం. మేము 100% ఈ 42% దాన్ని బేక్ చేసుకొని వెళ్ళాలని ఒక ఆలోచనతో ఉంటే దీన్ని ప్రతిపక్షాలు వేరే విధంగా ఆలోచిస్తూ వాళ్ళు ఎలక్షన్ రావట్లేదు, భయపడుతున్నారు అనేది. ఆ భయం వాళ్ళకు పట్టుకుని ఓడిపోతామనే భయం. మేము చేసే సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి మేము గెలుస్తామనేది మాకుంది 100%. వాళ్ళకి భయం పట్టుకొని మేము ఇచ్చిన సన్న బియ్యం లాంటివి కానీ, ఇంధనం మిల్లు కానీ, బస్సు గ్యాస్ ఇలాంటివి చూసుకొని మేము గెలుస్తామనే నమ్మకం మాకుంది. మేము వెళ్తున్నాం ప్రజల్లోకి. బీసీ 40% ఇచ్చాం, రిజర్వేషన్ ఇచ్చాం, అన్ని ఉన్నా కూడా మేము వెళ్తుంటే మేము ఎక్కడ ప్రభుత్వం లోకల్ బాడీలో కూడా మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందనే భయం పట్టుకొని ప్రతిపక్షాలకు కానీ అన్ని పార్టీలు భయపడుతున్నాయి. దాంట్లో భాగంగానే మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే ముందుకు వస్తున్నాం. ఏమని, బీసీతో పాటు అది కోర్టుకు పోయింది, లేట్ అయిందన్న అది బీసీ మేము గవర్నర్ దగ్గర పంపించాము. గవర్నర్ గారు స్టాంప్ వేసి పంపించాల్సిన బాధ్యత వద్దండి, బీజేపీ పార్టీది. అది బీజేపీ చెప్తుంది. దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం కాదుగా మా డ్యూటీ మేము చేశాం. మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. 42% బీసీకి కన్ఫామ్ అని. దానికి వాళ్ళు స్పందించట్లేదు. అంటే ఒక నిమిషం దయాకర్ గారు, మీరు మా డ్యూటీ మేము చేస్తామని అంటున్నారు కదా, మీ డ్యూటీ ఏ రకంగా చేస్తారు ఒకసారి చెప్పండి. బీసీలది మేము సర్వే చేశాము, మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు చేశాము. దాంట్లో భాగంగానే బీసీది మేము 40% ఇవ్వాలన్నది ఎప్పుడు బిల్లు కూడా పంపించాం కదా అసెంబ్లీలో. అంతేకాని మీరు బిల్ పంపించారు తప్ప అది ఇంతవరకు అమల్లో అయితే లేదు కదా. అది మాది కాదు కదా మేడం, గవర్నర్ కదా. కానీ మీరు హామీ ఇచ్చేటప్పుడు ఈ రకంగా చెప్పలేదు. హామీ ఇచ్చేటప్పుడు మీరు ఏం చెప్పారు? ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారే గానీ అది బీజేపీ చేతుల్లో ఉంటుంది, బిల్లు పంపించాలి, బీజేపీ డిలే చేస్తుంది, ఇలాంటి విషయాలు ఏం చెప్పలేదు. ప్రజలకు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తీరా వచ్చేసరికి మా డ్యూటీ కాదు, మేము చేయాల్సిన పని చేసేస్తాం, మిగిలింది బీజేపీ చేతిలో ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ బీజేపీ చేతిలో ఉన్నా కూడా ఇవాళ మళ్ళీ మేము ఏమంటున్నాం, సపరేట్ జీవో పాస్ చేసి ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటున్నాం. ఎలక్షన్కి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సపరేట్ జీవో పాస్ చేసి మనం వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నాం. ఓకే అండి, నేను ఒకసారి కనుక్కుంటా. దేవి ప్రసాద్ గారి వర్షన్ కూడా విని వద్దాం.